బెల్లం వాడిక బాగా పెరిగిందండి ఇప్పుడు. ఎందుకంటే పంచదార తగ్గింది, బెల్లం వాడికని పెరిగింది. అయితే పంచదారకి బెల్లానికి చాలా డిఫరెన్స్ ఉంది. పంచదార అనేది వెంటనే అలా వేసుకోవచ్చు. బెల్లం అనేది దాన్ని కోరడం, ముక్కలు చేయడం, లేకపోతే పాకం పట్టేయడం ఏదో చెయ్యాలి. బెల్లం అంటే కొంచెం పని ఎక్కువతో కూడుకున్నదనమాట. అయితే అలా మనకి రోజు అలా చేసుకోవడానికి టైం అనేది లేదు. అందరూ బిజీ బిజీ లైఫ్. కాబట్టి నేనేంటంటే మీకు ఈజీగా బెల్లం కూడా దేంట్లో అన్నా ఈజీగా 2 నిమిషాల్లో ఉపయోగించుకునేలాగా నేను ఈ బెల్లం పాకం తయారు చేయడం మీకు చూపిస్తానండి. ఈ బెల్లం పాకం తయారు చేయడానికి ఒక నిమ్మకాయ అలాగే బెల్లం ఉంటే సరిపోతుందండి. ఈ బెల్లం అనేది ముక్కల కింద కొట్టి అలాగే స్టవ్ వెలిగించి దాని మీద బాండి పెట్టుకొని అందులో బెల్లం ముక్కలు వేసి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఆ తర్వాత బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడుకుతున్న బెల్లాన్ని అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలుపుతూ ఉంటే మనకి వేగ పాకం వస్తుందన్నమాట. అది ఎక్కువ చిక్కగా రాకూడదు, ఎందుకంటే దాన్ని ఉడకపోయాలన్నమాట. ఈ వడకట్టడానికి దిగాలి అది, అందుకని పలసగానే ఉండాలి. పలసగా ఉండి దాన్ని ఉడకబెట్టాలండి. ఈ వడకెడుతున్నాను చూడండి. దీంట్లోకి చాలా రాళ్ళు, ఇసుక, అదిగో చూసారా గిన్నెలో ఎంత మట్టి ఉందో, ఎంత ఇసుక ఉందో. ఇదంతా కూడా డైరెక్ట్ బెల్లం వేసుకోవడం వల్ల, సిరానోళ్ళలో ఉన్న స్వీట్లో ఉన్న బెల్లం వేసుకోవడం వల్ల అవి పంటికింత పడి పటకమంటాయి అన్నమాట. అందుకేంటంటే ఇబ్బంది పెడతాయి మనం తినేటప్పుడు. ఇలాగ మనం పాకం చేసి దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పలసగా ఎందుకు దింపేసుకోవాలంటే కరగ్గానే దింపేస్తున్నాం, ఎందుకు ఉడకపెట్టడానికి కుదరదు కాబట్టి. అందుకు ఉడకెట్టేసాక మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న దాంట్లో బాగా ఉడికాక ఇది పైకి వచ్చి చల్లారి పడిపోయాక చెక్కబడిపోతుంది అనమాట. అందుకు చెక్కబడకుండా ఏం చేయాలంటే కొద్దిగా చల్లారాక నిమ్మరసం వేసుకుంటాం. నిమ్మరసం వేసి దాన్ని బాగా చల్లార్చి తర్వాత మనం ఇదిగోండి నిమ్మకాయ. ఎందుకంటే నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లంకి ఒక నిమ్మకాయ చెక్క సరిపోద్ది. కేజీ బెల్లం అయితే ఒక కాయ సరిపోతుంది అన్నమాట. అలా చల్లారి పెట్టేసి దీన్ని ఇది మనం డైరెక్ట్గా సిరన్నంలో వేసుకోవచ్చు, అలాగే అరిసెలు చేసుకోవచ్చు, ఏ స్వీట్లోనన్నా మనం కేసరి చేసుకోవచ్చు, దేంట్లోనన్నా డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. అలాగే సాంబార్లో, పులిహోరలో, పులిహోర పులుసులో కానీ సాంబార్లో కానీ కూడా మనం ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట. ఇదిగోని స్టోర్ చేశాను. అంతేనండి, బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.